నిజామాబాద్ పోయింది సాబ్. ఎప్పుడు వస్తాడు? కల్ సుబే 10-11 బజే కాతే సాబ్. ఆయనకి ఫ్యామిలీ అక్కడే ఉంటుంది సాబ్, అందుకే పోయిండు. రే మార్నింగ్ 10 o'clock స్టేషన్ రమ్మను. టీకే సాబ్, ఓకే చెప్తాను సాబ్. మీరే వరి కాకండి, మేము ఎలా అయినా పట్టుకుంటాం. ఓకే సార్, ఆమెకి ఏదో ఒకటి చెప్పి పంపించేయండి సార్. రిజైన్ చేసి కనిపించకుండా వెళ్ళిపోయాడంటే క్లియర్ కేస్ ఆఫ్ చీటింగ్. పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేసి వదిలేసినట్టున్నాడు సార్. అతని సెల్ ఫోన్స్ ట్రాక్ చేశాం సార్, కొలీగ్స్తో కూడా మాట్లాడాము. ఇక్కడే ఇన్ఫర్మేషన్. 2 రోజులు బాగానే ఉంటుంది ఈ ప్రేమ. ఏదైనా గొడవ వచ్చి వాడి దారిలో వాడు పోయాడంటే చెప్పుకోవడానికి దిక్కు కూడా ఉండదు. ఒంటరి వాడంటున్నాం, అనాథ అంటున్నాం. ఫ్యామిలీ ఉంటే కష్టం సుఖం చెప్పుకోవచ్చు. నాకు తెలియగలుగుతాను, మంచి ఉద్యోగం చేస్తున్నాం, 2 చేతుల్లో సంపాదిస్తున్నాం. యు ఆర్ వెల్ సెటిల్డ్. నీకు ఇటువంటి వాడి కావాల్సి వచ్చాడే? నాకు ఇష్టం లేదు, సచ్చినా ఒప్పుకోను. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్. అక్క, ఇతను నా ఫ్రెండ్ అక్క. ఎవర్రా? ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి అక్క. ఇతనికి తెలుసా? తెలుసక్క. ఇక్కడే ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడక్క. కానీ 10 రోజుల ముందు 4 దొంగలు రాత్రిపూట వచ్చి బాగా కొట్టి కార్లో తీసుకెళ్ళిపోయారక్క. అవునా? అవునక్క, నేను చూశాను. అక్క అక్క, అతను చాలా మంచిడు అక్క. నాకు రోజు చాక్లెట్ ఇచ్చేవాడు. ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చారుగా, ఇంక మీరేం వరి వద్దు, మేము చూసుకుంటాం. ఓకే సారథి, సారథి ఒకసారి ఒక్క నిమిషం మాట్లాడచ్చు. అర్జెంట్. సారథి, అజయ్ ఎవరో కిడ్నాప్ చేశారు. కిడ్నాపా? ఐ షూర్? ఆ హోటల్ మేనేజర్ మనకు అబద్ధం చెప్పాడు. తను అక్కడే దిగాడు. రాజు చూశానని చెప్పాడు. ఎవరో 4 వచ్చి తన్ని కొట్టి కాలేజ్లో తీసుకెళ్లారట. ఓకే పదండి. ఇవన్నీ తన బట్టలే. సార్, పోలీస్ కేసు అయితే దానికోసం చెప్పలేదు సార్. మాకి చిన్న బిజినెస్ ఉంది సార్, మాకి ఫ్యామిలీ కూడా ఉంది సార్. సారీ మేడం, అంతా బట్టలు దాసి పెట్టినా మేడం. మేడం ఏం అనుకోదు మేడం. మేడం వేటే నేనే కొట్టుకుంటా. నీ మూలంగా తన్ని ఒక్క క్షణం అనుమానించానురా, దరిద్రుడా. రాజన్ బిల్లు. రాజు, అజయ్ ఉన్న హై సెక్యూరిటీ సాఫ్ట్వేర్లో పనిచేసేవాడా? నో. ఎందుకు సారథి? ఏం లేదు, ఊరికే. అన్నా పెట్టు. సార్ సార్ నమస్తే సార్. నమస్తారా. హాయ్ అక్క. ఎంతమంది ఉన్నారు? ఒక డ్రైవర్, ఇంకా 3 దొంగలు. వాళ్ళ ఫోటో చూస్తే గుర్తుపడతావా? గుర్తుపడతాను సార్. ఇవి నేను తీసుకెళ్తా ఇన్వెస్టిగేషన్ కోసం. సార్ నా పని వీడు చేసుకుంటాడులే. సారథి, ఒక నిమిషం. కిడ్నాప్ చేసిన వాళ్ళు డిమాండ్ చేస్తారు కానీ
రెసిగ్నేషన్ పంపించాల్సిన అవసరమే ఉంది. అంత సడన్గా మాయమైంటే కంపెనీ వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు కదా, అందుకేనేమో. మేబీ దేర్ వాంట్ విజిబిలిటీ. స్టిల్ వాళ్ళకి డిమాండ్స్ ఉంటాయి కదా, డబ్బులో ఏదో మెసేజ్ అయితే రావాలి కదా. కరెక్టే, మేబీ మీకోసం వెయిట్ చేస్తున్నారేమో. ఏమన్నా రావచ్చు ఎనీ టైం. మీరు కాకుండా అతనికి ఎవరున్నారు? లేట్ అయిందని ఏమైనా చేసుంటారా? నో అలాగేం జరిగి ఉండదు అనామిక గారు. అలాగేమన్నా జరిగితే మాకు తెలుస్తుంది. సారథి, నేను వస్తా. మీరు ఇక్కడే ఉండండి అనామిక గారు ప్లీజ్. మా పద్ధతిలో మేము ఇన్వెస్టిగేట్ చేసి మీకు చెప్తాం. ఓకే. వీడా? కాదు సార్. వీడు సరిగ్గా చూడరా. వీడా కాదా? నర్సింగ్ ఫైల్ ఇవ్వు. సార్ తీసుకోపోండిరా. వీడు ఇతను కూడా కాదు సార్. వీడు కాదు. వీడు నర్సింగ్ సార్ బాబుని హోటల్లో డ్రాప్ చేసి సరే సార్. వెళ్ళు. అదే సారథి, ఒక చోటుకి వెళ్ళాలి. ఎక్కడికి? ఏం సారథి, ఎనీ గుడ్ న్యూస్? ఏం లేదండి, టెన్షన్ పడద్దు. ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ అజయ్కి మ్యాచ్ అయింది. సో ఒకసారి మీరు ఐఎమ్ షూర్ అది అజయ్ది అయి ఉండదు, కానీ మీరు చూస్తే ఒక డౌట్ క్లియర్ అయిపోతుంది కదా. ఇట్స్ జస్ట్ ఏ రొటీన్ ప్రొసీజర్. రండి. వాటర్. అజయ్, 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 అజయ్. ఏం కావాలి సార్? ఒక చీర గాజులు ఇవ్వమా. సరే సార్. అమ్మవారికి చీర గాజులు పెడితే మంచిదంట. గుండెలు అదిరిపోయే సారథి, ఆ మూమెంట్లో అసలు నేను చెప్పలేను. అనామిక గారు, అజయ్ దొరుకుతాడు, మేము పట్టుకుంటాం. ముందు మీరు ఆ గాజులు వేసుకోండి. నీకెలా తెలుసు దీని గురించి? వైఫా? నాకు ఇంకా పెళ్లి కాలేదు, మా అమ్మ చెప్పింది. పెళ్లి చూపులు అవుతున్నాయి అనుకోండి. అనామిక గారు, రేపు మార్నింగ్ మనం ఒక చోటుకి వెళ్ళాలి, రెడీగా ఉండండి. నువ్వు ఒక చోటికి అంటే నాకు చాలా భయం వేస్తోంది సారథి. మంచి న్యూస్ చెప్తావు అనుకుంటే మార్చురీకి తీసుకెళ్ళావు. ప్లీజ్ అదేం చోటో నాకు ఇప్పుడే చెప్పు. రేపు ఒక ఇన్ఫార్మర్ని కలవడానికి వెళ్తున్నాం. అతని దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో చూద్దాం. ఓకేనా? డోంట్ వరీ. ఓకే. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఏం వే సారథి, సార్, ఆ అమ్మాయి డ్యూటీ బాగానే చేస్తున్నట్టున్నావు. ఇంకా చాలా కేసులు ఉన్నాయి, ఇన్వెస్టిగేట్ చేయాలి. రేపు పొద్దున కలు మాట్లాడాలి. అలాగేం లేదు సార్. కథలు చెప్పకు, స్టేటస్ చెప్పు. థ్యాంక్స్ అమ్మా.
शुक्रिया बेटी। మంచిది మేడం. ओ मैडम, दस दिन पहले कुछ इलाके के बच्चे किडनैपिंग के बारे में बात कर रहे थे और गाड़ी की बात भी उठाए। ये बच्चे इमाम के पास पढ़ते हैं। अगर इमाम से मिलना है तो बारकास जाना पड़ेगा और आपको पूरी इन्फॉर्मेशन इमाम के पास मिलेगी। అజయ్ సేఫేనా? ఓకే కదా? వాళ్ళ డిమాండ్స్ ఏంటో అడుగు సారథి. बस इतना ही इन्फॉर्मेशन है। खुदा हाफिज। వెళ్దామా? नहीं साहब, मैंने कभी नहीं देखा। मेरे पास बहुत से बच्चे आते हैं, कुरान पढ़ते हैं, नमाज सीखते हैं, मगर आप बेफिक्र रहिए, यहाँ कोई ऐसा बच्चा नहीं जिसे इस मुल्क के खिलाफ या दंगा फसाद करने वाले हो। नहीं नहीं इमाम जी, एक बार आप बच्चों को बुलाए तो हम आइडेंटिफाई करके चले जाएंगे। आप तो आइडेंटिफाई करके चले जाएंगे, लेकिन उन मासूमों के दिल में एक शक पैदा हो जाएगा। यही तो प्रॉब्लम है इस मुल्क का। यहाँ हर कोई ये समझने लगा है कि मस्जिद और मदरसों में आतंकवादी पलते हैं, लेकिन यहाँ आने वाले बच्चे डॉक्टर्स और इंजीनियर्स भी हैं। नहीं नहीं इमाम जी, ऐसी बात नहीं, लेकिन हमारे पास सबूत है। तो जाइए, वारंट ले आइए, लेकिन मैं अपने बच्चों का अपमान नहीं होने दूंगा। खुदा हाफिज। బాబా బాబా నాకెవరు ఎవరు లేరు బాబా. నీ కూతురు లాంటి దాన్ని. ప్రపంచంలో అజయ్ నాకు అన్నీ అనుకొని పెళ్లి చేసుకున్నాను. అందరినీ వదులుకొని పెళ్లి చేసుకున్నాను. 10 రోజులుగా తను కనిపించట్లేదు. పిచ్చి దానిలాగా వెతుకుతున్నాను. ఎవరికి ఏమీ తెలియదు. మీరొక్కరే నాకు సహాయం చేయగలరు. నాకెవరూ లేరు. మీ కూతురు లాంటి దాన్ని బాబా. చెప్పు సారథి, హిందీలో చెప్పు ప్లీజ్. मैं समझ गया बेटी। बेटी के आंसुओं को समझने के लिए भाषा की जरूरत नहीं होती, लेकिन मैं कुछ नहीं कर सकता। इंशाल्लाह आपका पति जरूर मिलेगा। मैं आपके लिए दुआ करूंगा। इमाम साहब, अगर कुछ इन्फॉर्मेशन मिली तो इस नंबर पे कॉल कीजिए। ठीक है, खुदा हाफिज।